ఏమనుకున్నావు సార్? నా తప్పేమైనా ఉందా సార్? మీరు చెప్పండి. ఇతని సంగతి ఏంటి చూస్తాను. నా తప్పుందా అతని తప్పుందా? ఆవిడ మాట వింటారండి సార్. నా మాట వినండి. అతని మాట వింటారేంటి? అక్కడేంటి సార్ చెప్పేది? నిన్ను- నేను నిజాయితీ పరుడిని సార్. నిన్ను- నా మాట వినండి. ఓ, ఆగండి సార్, ఆగండి సార్. పెళ్లి చూపులకు వెళ్ళాలి కదా మనం. ఫస్ట్ ఏయ్, నా- ఆపండి, చెప్పండి. ఆగండి. నా చెప్పండి. ఏంటి ఈ రోడ్డు మధ్యలో గొడవ? చాపినా ఆగేదే లేదు. అవును సార్. ఆగండి మేడం. నా సమాధానం ఆగండి సార్. చెప్పండి. లేదు. అయ్యో సార్, నేను మీరు- ట్రాఫిక్ పోలీసునయ్యా. అయితే ఏంటి సార్? కారు నాది. ఆమె నా కార్ని గుద్దింది. చూడండి సార్, రాంగ్ రూట్ లో వచ్చింది అతను. మళ్ళీ నా మీదకి గొడవకు వస్తున్నాడు. ఏయ్, రాంగ్ రూట్ లో వచ్చినందుకు 500 ఫైన్ ఇస్తున్నాను. 500? బాగైంది కట్టు. ఆ, ఏంటి కట్టేది? నువ్వు మాత్రం రైట్ రూట్ లో వచ్చావా? సార్, తన దగ్గర కూడా 500 వసూలు చేయండి. ఎవరి దగ్గర వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. తీ డబ్బులు. అయ్యయ్యో, ఆయన పాపం ఖచ్చితంగా కట్టాలా సార్? ఏంటమ్మా ఇంతసేపు గొడవ పడి ఇప్పుడు జాలి చూపిస్తున్నావు? పాపం వదిలేయండి సార్. తప్పు మా ఇద్దరిది ఉంది. పోన్లే, తప్పు తప్పేగా, కట్టేస్తాను. ఊరుకోండి. ఆ 500 ఉంటే మీ బండిలో డీజిల్ కొట్టించుకోవచ్చు. సార్, కేసు లేదు ఏం లేదు. క్షమించండి సార్, మేం పోతున్నాం, పదండి. ఏంటమ్మా ఇంతసేపు మా ఆవిడ కన్నా దారుణంగా ఇతనితో గొడవ పడ్డావు, ఇప్పుడు క్షమించమంటున్నావు? ఆ, ఈయన మా ఆయన సార్. ఏంటి ఇంతసేపు మీరిద్దరు శత్రువుల గొడవ పడ్డారు? హా, ఇంటి దగ్గర శత్రువులనే, 500 దగ్గర కాదు. ఏడ్చినట్టుంది. ఇవేం ఆటలుగా ఉందా? ఇలాంటి ఇంటి దగ్గర పెట్టుకోండి, పోండి. ఏమయ్యా, నీకేమన్యాయం చేశానయ్యా? మీ ప్రయోగాలకు నేను దొరికానా? నేను పెళ్లి చూపులకు వెళ్ళాలయ్యా, త్వరగా తీసుకెళ్ళు. ఇదిగో, మీరు పెళ్లి చూపులకి వెళ్లాల్సిన ఇల్లు అదే. వెళ్ళు. అంటే నేను వెళ్లాల్సిన చోటుకి తీసుకొచ్చి ఇంత లేటు చేసి ఇప్పుడు చెప్తావా? భలే వాడివయ్యా. మీరింటికి రండి, చెప్తాను మీ సంగతి. నేను చెప్తాను. అమ్మలే, చాలమ్మా. నర్స్, డాక్టర్ గారు ఏం చెప్పారు? రిపోర్ట్స్ ఇంకా రాలేదు, వచ్చాక చూసి చెప్తారు. ఎప్పుడొస్తాయి? తెలీదు మేడం. అయినా కంగారు పడాల్సిందేమీ లేదు. వీక్గా ఉండడం వల్ల కళ్ళు తిరిగాయి. టైంకి మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. నన్ను టెన్షన్ పెట్టడానికి పస్తులుంటున్నావా? మీ అదృష్టం బాగుంది, వెంటనే స్పృహలోకొచ్చారు. ఇక నుంచైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సిస్టర్, చెప్పండి మేడం. నేను సిటీలో ఉంటాను. మా అమ్మ బాబు మాత్రమే ఇక్కడుంటున్నారు. చూసుకోవడానికి బంధువులెవ్వరూ లేరు. చిన్నమ్మమ్మ ఉందిగా? అవును, పిన్నెక్కడుంది? వాళ్ళ ఆడబిడ్డ కూతురికి కూతురు పుట్టిందంట, చూడ్డానికి వెళ్ళింది. మా అమ్మని చూడ్డానికి ఎవరైనా ఒక మనిషి ఉంటే చెప్తారా? రోజంతా దగ్గరుండి చూసుకోనక్కర్లేదు. టైంకి ఫుడ్ ఇచ్చి టాబ్లెట్ ఇస్తే చాలు. అలా దొరకడం కష్టం, కానీ మీరు ఓకే అంటే నేను చూసుకుంటాను. ఆల్రెడీ కొంతమందిని నేను చూసుకున్నాను. మీరైతే ఇంకా హ్యాపీ. ఓకే మేడం, నేను చూసుకుంటాను. పడుకోమ్మా. అమ్మా, ఇంటి నుంచి వచ్చి చాలా సేపు అయింది. మనోజ్కి ఫోన్ చేయాలి. అవును, రోహిణి ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో కూడా తెలీదు. ఒకసారి ఫోన్ చేద్దాం. చింటూ, ఫోన్ ఇవ్వు. హాయ్ మనోజ్, నేనే నీకు చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే చేసావు. నువ్వెక్కడున్నావు? షాప్కి రాకుండా? అది చిన్న పనుంటే వచ్చాను. నీకు చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు అప్పటికే వెళ్ళిపోయావు. నీకు తెలుసా, ఈరోజు మన సేల్స్ చాలా బాగా పెరిగాయి.
ఓ అవునా? సేల్స్ పెరిగాయి అంటుంటే అవునా అంటావేంటి? ఆ, ఏంటి నీకు హ్యాపీగా అనిపించట్లేదా? ఆహా, ఆ, చాలా హ్యాపీగా ఉంది. మన బిజినెస్ ఇలాగే డెవలప్ అవ్వాలి. మ్మ్, అవును. ఎక్కడున్నావు? నేను విద్య దగ్గర ఉన్నాను. కంగారు పడుతూ మాట్లాడుతున్నావు, ఏదైనా ప్రాబ్లమా? ఆ, వచ్చాక చెప్తానులే. ఎక్కడున్నా అన్నావు? విద్య దగ్గర. ఏ ఎందుకలా అడిగావు? ఊరికే అడిగాను. సరే, జాగ్రత్త, ఉంటాను. చెప్పవే. విద్య, నేను బయట ఉన్నాను. మనోజ్కి నీ దగ్గరకు వచ్చానని చెప్పాను. నువ్వు షోరూమ్ వైపు వెళ్ళకు. నేను ఆల్రెడీ షాప్ లోనే ఉన్నానే. చంపేశావు. నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావే? అర్జెంటుగా బయటికి వెళ్ళిపో. హాయ్ విద్య, ఏంటి ఇలా వచ్చావు? ఆకాశం ఎర్రబడింది, మేఘాలు నల్లగా ఉన్నాయి. ఏంటి? అర్జెంటుగా వాష్రూమ్. ఇప్పుడే వస్తాను. మీనా, మీనా, రౌడీ, గూండా, నన్ను గయ్యాళి గంప అంటావా? నన్ను రంపరాక్షసి అంటావా? ఆ. నన్ను నడి రోడ్లో పరువు తీస్తావా? చిన్నిళ్ళు పడతానంటావా? ఏయ్! ఓ, నేను నిజమే చెప్పాను. గూండా అనలేదా? నేను అబద్ధం అనలేదుగా. నడి రోడ్డు మీద మొగుడిని కూడా చూడకుండా పరువు తీస్తావా? మీరేమైనా నా పరువు ఆ జెండాలా నిలబెట్టారా? ఏయ్! ఆ, వద్దు, వద్దు, వద్దు. సొట్టలు పడ్డ గిన్నెలు రేపు మన పిల్లలు చూస్తే ఏమనుకుంటారు? గొడవలు పడ్డ అమ్మ నాన్నలు సొట్టలు పడ్డ గిన్నెలు ఒకటే అనుకోరా? ఆ, వారానికి 4 సార్లు ఇలా గొడవలు పడితే గిన్నెలకి సొట్టలు తప్ప కడుపులేం కాస్తాయి నా తలకాయ్. ఆ, ఇంతకు ముందు పొద్దున గొడవ అయితే రాత్రికి రాజీకి వచ్చేది నా పెళ్ళం. ఇప్పుడేమో గొడవ మీద గొడవ పడుతూనే ఉంది. ఇంతకు ముందు మా ఆయన ఎవరితో ఎన్ని గొడవలు పడినా రాత్రి అయ్యేసరికి నా తింగరి బుచ్చి, నా పిచ్చిల్లచ్చి అంటూ నా దగ్గరికి వచ్చేవాడు. ఇప్పుడేమో గయ్యాళి గంప, రంప రాక్షసి అంటున్నాడు. ఆ పెళ్ళం మీద ప్రేమ చూపించడానికి ఎన్నో పేర్లుంటాయి, అందులో ఇవి కొన్ని. నువ్వు మాత్రం నన్ను గడ్డపోడు అనలేదా? నేనేమైనా మనోజ్ గాడి గురూజీలా ఇంత పొడు గడ్డం పెంచుకున్నానా? గడ్డం బాగానే ఉంటుందిలేండి. కోపం వచ్చి తిట్టడానికి ఏమీ దొరక్క నేనే గడ్డం అడ్డం పెట్టుకున్నాను. నేను కూడా మా పూల గంపని కావాలని గయ్యాలి గంప అన్నాను. రెండిట్లోనూ గంప ఉంది కదా, ఎందుకమ్మా కోపం? రాను రాను మన మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది? దూరంగా ఉంటే దూరమే పెరుగుతుంది, దగ్గరకు వస్తే దూరం పారిపోతుంది. అన్ని మాటలే. చేతలు కూడా ఉంటాయి. ఉండి ఇప్పుడే వస్తాను. హల్వా ఇదొకటి నేర్చారు. మా కాపురాలు నిలబెట్టుకోవడానికి పూర్వకాలం పెద్దలు కనిపెట్టిన మంత్రం ఈ హల్వా. మాకు పూర్వకాలం నుంచి చాలా మంత్రాలను నేర్పారు. మొదటి మంత్రం మల్లెపూలు. ఇక్కడ పూలగంపే ఉండగా మూరం మల్లెపూలు ఎందుకు? పెళ్ళాన్ని ప్రేమగా చూసుకుంటే చాలు, మధ్యలో ఈ హల్వాలెందుకు? మనకి పిల్లలు పుడితే ఇలా హల్వా తినడం మానేస్తారా? ఏంటి దానికే కదా. అవును,
పిల్లలంటే గుర్తొచ్చింది. చింటూ వాళ్ళ అమ్మమ్మ ఏ విషయం చెప్పలేదు. రేపు వెళ్ళి కలుద్దాం. ఈ విద్య ఒకటి షోరూమ్కి వెళ్ళి మొత్తం పెట్టేసింది. మనోజ్కి ఏం చెప్పాలో ఏంటో. మనోజ్, నువ్వెప్పుడొచ్చావు? కోపం వచ్చిందా? నీ మీద కోపమా? నాకా? చచా, నువ్వు జస్ట్ ఒక అబద్ధం చెప్పావు అంతే కదా. నువ్వే ఉద్దేశంతో అన్నావో నాకు అర్థమైంది. రా, మనం రూమ్కి వెళ్ళి మాట్లాడదాం. రా. మనోజ్, సీరియస్ అవ్వకుండా నేను చెప్పేది కూల్గా విను. నువ్వేం చెప్తావు నేనేం వినాలి? నా రోహిణి నా దగ్గర ఏది దాచదు అని ఫీల్ అయ్యేవాడిని, కానీ నువ్వు. మనోజ్, నేనేం దాచలేదు. నేను మాట్లాడతాను, నువ్వు విను. షోరూమ్ పెట్టక ముందు వరకు నేను నా పరిస్థితిని బట్టి అబద్ధం చెప్పుండొచ్చు, కానీ షోరూమ్ పెట్టాక చిన్న అబద్ధం కూడా చెప్పలేదు. చివరికి మీనా నగలు అమ్మేసిన విషయం అమ్మ నీతో చెప్పొద్దన్నా చెప్పేశాను. ఎందుకు తెలుసా? మన మధ్య అబద్ధం, దాపరికం అనే మాటలు చోటు చేసుకోకూడదని. కానీ నువ్వు నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చెప్పు, ఎవరిని కలవడానికి వెళ్ళావు? ఇదే మొదటిసారా? ఇంతకు ముందు కూడా ఇలాగే చేసావా? చెప్పు రోహిణి. అయిపోయిందా? నేను మాట్లాడొచ్చా? చూడు, ఏంటిది? మహిమగల మాల నీకోసమే కొందామని వెళ్ళాను. నా కోసమా? అవును. పక్కూర్లో స్వామీజీ గురించి మా క్లయింట్ ఒకరు చెప్పారు. చాలా గొప్పవారంట. ఆయన మంత్రించిన మాల ధరిస్తే అన్ని శుభాలే కలుగుతాయంట. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయంట. అందుకే వెళ్ళాను. దీనికోసమే వెళ్తే విద్యాని కలవడానికి వెళ్తున్నానని ఎందుకు చెప్పావు? సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. అది నీ దగ్గరకొచ్చి నాకు షాక్ ఇచ్చింది. నేను రంగురంగుల బట్టలు వేసుకుంటే వద్దని చెప్పే నువ్వే మహిమలు, మాలలు, మంత్రాలు నమ్మడం ఏంటి? నువ్వు రంగురంగుల బట్టలు వేసుకోవడం వల్లే మన బిజినెస్ బాగా డెవలప్ అయింది. సో నేను కూడా నా ప్రయత్నం చేద్దామనుకున్నాను. నువ్వేదో మేనేజ్ చేస్తున్నావు అనిపిస్తుంది. మేనేజా? నేనా? ఏం మాట్లాడుతున్నావు మనోజ్? నమ్మకు, నువ్వు నన్ను నమ్మకు. మన కోసం నా పనులు మానుకొని అంత దూరం వెళ్ళి ఈ మహిమగల మాల తీసుకొస్తే నన్నంత మాటంటావా? ఇదిగో, నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు ఇలా కోపం వస్తుంది? నేను నీకు అబద్ధం ఎందుకు చెప్తాను మనోజ్? నిజం చెప్పకపోతే అబద్ధం అవుతుంది కదా. సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను, అది నీకు అబద్ధం అనిపిస్తుంది. ప్లీజ్ పాజిటివ్ గా ఆలోచించు. నువ్వు నిజం చెప్తే నేను నెగిటివ్ గా ఆలోచించాల్సిన అవసరం రాదు కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి? నాకు నీతో కాకుండా ఇంకెవరితోనైనా? చిచి, నేనంత చీప్ గా ఆలోచించను. నాకు తెలుసు మనోజ్, అందుకే నేను నిన్ను ప్రేమించాను. ఇప్పుడు నీకోసమే బతుకుతున్నాను. నేనేం చేసినా నీకోసమే. ప్లీజ్ నన్ను నమ్ము. నీకింకా నమ్మకం కుదరకపోతే ఆ స్వామీజీ నంబర్ నా దగ్గరే ఉంది. కాల్ చేసి మాట్లాడతాను, నువ్వే విను. వద్దు. చెప్పవే. హలో స్వామీజీ, నమస్కారం. నేను మీ దగ్గరకు వచ్చాను కదా. ఎప్పుడొచ్చావు? అదే స్వామి, మాల కూడా తీసుకున్నాను. మాల? ఏం మాట్లాడుతున్నావే? ఇదిగో. నేనేం మాట్లాడాలే? అవసరం లేదు, పట్టుకో. మాట్లాడు మనోజ్, మళ్ళీ చేస్తాను. వద్దని చెప్పాను కదా. నువ్వు అబద్ధం చెప్పావన్న బాధ తప్ప అనుమానం కాదు. లేదు, ఒకసారి మాట్లాడితే ఇంకోసారి మనకి సమస్య రాదు. సారీ, ఇంకెప్పుడు అలా ఆలోచించను. మన కోసం అంటున్నావు కదా, మనం బాగా సంపాదించి ఈ ఇంట్లో మనదే పై చేయనేలా చూసుకోవాలి. నా ప్రయత్నం కూడా అదే. నువ్వు రాజులా ఉండాలి. నీ మాట ఈ ఇంట్లో శాసనం అవ్వాలి. లవ్ యూ రోహిణి. లవ్ యూ టూ మనోజ్. దేవుడి దగ్గర పెట్టి రేపు ఫ్రెష్ గా పూజ చేసి వేసుకుంటాను. సరే. ఏంటే కాల్ చేసి ఏదేదో మాట్లాడుతున్నావు? హుసే తిక్కు మొహం.
నేను కాల్ చేసి తిక్క తిక్కగా మాట్లాడితే నువ్వు అల్లుకుపోకుండా అయోమయంగా మాట్లాడతావే? మనోజ్ ముందున్నావా? అవును. నువ్వు షోరూమ్కి ఎందుకు వెళ్ళావు? మామూలుగానే వెళ్ళాను. నువ్వు మీ అమ్మని కలవడానికి వెళ్తున్నావని నాకొక మాట చెప్పొచ్చు కదా. మనోజ్ నన్ను చూసి ఇచ్చిన రియాక్షన్స్ కి నాకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. దెబ్బకి పారిపోయి వచ్చేసాను. ఇంకోసారి వచ్చే ముందు చెప్పిరా. నువ్వు కూడా ఇంకోసారి నా పేరు వాడే ముందు నాకొక మాట చెప్పు. నన్ను ఇరిటేట్ చేయకు. నేనిప్పుడేమన్నానని? మ్మ్, మ్మ్. ఇది కాదు, ఇవి తీసుకో. హా? మ్మ్. మ్మ్. చాలా బాగుంది. మ్మ్. మ్మ్. అసలు నీ చేతుల్లో ఏముందో కానీ నువ్వు ఏం చేసినా సూపర్ గా చేస్తావు తెలుసా. నువ్వు సూపర్ షెఫ్ అబ్బా. మ్మ్. ఇదిగో ఇది తినిపెట్టు. పల్లి పట్టినా? మ్మ్. అవును, రవి చేస్తున్నాడు. టేస్ట్ కోసం పట్టుకొచ్చాను. చాలా బాగుంది. కదా. నిజంగా బాగుందా వదనా? అవును రవి, చాలా బాగా చేసావు. ఇంత టేస్టీగా డిఫరెంట్ గా ఎలా చేసావు? దట్ ఈస్ కాల్డ్ షెఫ్ మంత్ర. చెప్పులే బాబు, మేమెవరికి చెప్పు. సింపుల్. రెగ్యులర్ గా పల్లీలు వేస్తాం కదా, దానికే బాదం, నట్స్, కొబ్బరి యాడ్ చేశానంతే. అయిపోతావు రవి, నువ్వు త్వరలోనే పెద్ద షెఫ్ అయిపోతావు. రవి ఏ వంట చేసినా చాలా ఇష్టంగా చేస్తాడు. అందుకే తను చేసిన వంటలు ఇంత రుచిగా ఉంటాయి. ఈ పల్లీ పట్టి ఎలాగో కొత్తగా ఉంది కాబట్టి మనం వీటిని సేల్ చేయొచ్చు కదా. మన వాళ్ళకి ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ లోకల్ ఫుడ్ మీద ఉండదు. అయితే మనం ఫారెన్ ఇంపోర్ట్ చేద్దాం. ఇక్కడ 10 రూపాయలకి అమ్మే పల్లీ పట్టి అక్కడ 500కి అమ్మొచ్చు కదా. ఐడియా బానే ఉంది గానీ ఇలా కాకుండా ముందు రెస్టారెంట్ పెట్టి దాని ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తే కస్టమర్స్ కి కూడా మన మీద నమ్మకం ఉంటుంది, మన బిజినెస్ కూడా ప్రమోట్ అవుతుంది. పర్ఫెక్ట్, యూర్ ఆల్వేస్ కరెక్ట్ రవి. వదన, మీరు చింటూను కలవడానికి వెళ్ళేటప్పుడు కొన్ని ఇస్తాను, తీసుకెళ్ళండి. అలాగే. రే రవి, రవి! అమ్మో, అత్తయ్య వస్తున్నారు. ఎలా ఇస్తావు రవి? ఎలా ఇస్తావు నువ్వు అసలు? చిన్న ముక్కు కూడా ఇచ్చేది లేదు. ఇది నువ్వు కష్టపడి చేసావు, మనమే దాచుకొని తిన్నాం. మీ పల్లి పట్టి మాకేం అవసరం లేదు. మాకు రావాల్సిన వాటా మాకివ్వండి. వాటాలు లేవు, గీటాలు లేవు. అలా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఆ ఏ ఏ ఏంటే మర్యాదగా ఉండేది? నా చిన్న కోడలతో అమర్యాదగా మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు చెప్తున్నా. అవతలికి బా, పోవే. చాలా బాగా చెప్పావు శృతి. తిండికి ఠికాణా లేదు గాని దాన ధర్మాలు కావాలి విడి గారికి. నేను చెప్తున్నాను, అస్సలేమీ ఇవ్వద్దు. అస్సలు ఇవ్వమమ్మా. ఆంటీ తినండి, మీకోసం స్పెషల్ గా తెచ్చాను. హా, నేనంటే నీకెంత ప్రేమో నా బంగారం. దీంట్లో పాయిజన్ కలిపినా బాగుండేది. చాలా బాగుందిరో. నా చేతి వంటకమే వచ్చింది నీకు. ఇలాంటివి చేసుకుని చక్కగా వ్యాపారం పెట్టుకోవచ్చు కదరా. నేను అదే అంటున్నాను ఆంటీ, ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. సరే సరే. ఒరే రవి, నాకు కొన్ని డబ్బాలో పెట్టివ్వు, కామాక్షి ఇస్తాను. అలాగే అమ్మా. బాగుందా ఆంటీ? తినండి. రవి తొందరగా ఇవ్వు. వస్తానమ్మా. ఆ ఒరే, ఆ పూలు కట్టేదానికి మాత్రం అస్సలు ఇవ్వకండి. అలాగే ఆంటీ, ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారో. వెళ్ళొస్తాను. తప్పుగానే మాట్లాడాను. తప్పట్లేదు, మరి ఏం చేస్తాం. మీరు బిజినెస్సే కాదు యాక్టింగ్ కి కూడా వెళ్ళొచ్చు, కరెక్ట్ గా పనికొస్తారు.
ఏం నటించటమో ఏమో అత్తయ్యకి దొరికిపోతే పరిస్థితి ఏంటో. మీనా ఒకటి చెప్పనా, మీరు చెప్పారని నేను నటించడానికి ఒప్పుకున్నాను కానీ లేదంటేనా ఆంటీ మూత మీద వాతలు పెట్టేసేదాన్ని. ఆవిడ మా అమ్మ, కొంచెం చూసి మాట్లాడు. మా అమ్మ అయినా సరే అలాగే చేసేదాన్ని. నాకు ఎవరైనా ఒకటే. నువ్వు ముందు మీనాకు పెళ్లి పట్టి పట్టుకురా.